హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. మలయాళ ఇండస్ట్రీలో రిటైర్డ్ జడ్జ్ హేమా కమిటీ రిపోర్ట్ రూపొందించిన నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక హేమా కమిటీ సమర్పించిన నివేదికలో పలు విస్తుపోయే నిజాలు మలయాళ పరిశ్రమలో వెలుగు చూశాయి. మలయాళ చిత్రసీమలో పనిచేసే మహిళలు కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని హేమా కమిటీ నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉండగా జస్టిస్ హేమా కమిటీ నివేదికపై టాలీవుడ్ నటి సమంత కూడా స్పందించింది. జస్టిస్ హేమా కమిటీ నివేదికను ఆమె స్వాగతిస్తూ టాలీవుడ్ లోనూ కేరళ తరహా కమిటీ వేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో సమంత శుక్రవారం అంటే ఆగస్టు 30న తను చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంతకీ అందులో ఏముందో చూడండి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ మా మహిళలంతా హేమా కమిటీ రిపోర్ట్ను స్వాగతిస్తున్నాం. కేరళలో ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ WCC చేస్తున్న కృషిని అభినందిస్తున్నాం. వాళ్ళ కృషే ఈ ఉద్యమానికి దారితీసింది. ఇక ఆ WCC నుంచి స్ఫూర్తి పొందే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ మహిళల కోసం ఏర్పడిన సపోర్ట్ గ్రూప్ ద వాయిస్ ఆఫ్ ఉమెన్ 2019లో ఏర్పాటైంది. లైంగిక వేధింపులపై సబ్ కమిటీ సమర్పించిన రిపోర్ట్ను పబ్లిష్ చేయాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే మహిళల రక్షణ చర్యల కోసం ప్రభుత్వం ఇండస్ట్రీ చేపట్టబోయే విధానాలకు తోడ్పడుతుంది అనే వాయిస్ ఆఫ్ ఉమెన్ ప్రకటనను సమంత స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు హేమా కమిటీ ఆరోపణలపై నైతిక బాధ్యత వహిస్తూ అమ్మ అధ్యక్ష పదవికి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ రాజీనామా చేశాడు. అంతేకాకుండా హేమా కమిటీ నివేదికలో సంచలన విషయాలు కూడా వెలుగులోకి రావడంతో బాధిత నటీనటులు రేవతి సంపత్, మిను మునీర్ వంటి యాక్ట్రెస్ అలాగే తమను సెక్షువల్ అబ్యూస్ కు గురి చేశారంటూ కొంతమంది నటుల పేర్లు కూడా వెల్లడించారు. ఇలా ఇప్పుడు ఒక్కొక్కరు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ముందుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఇస్తున్నారు. దీంతో మాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ దర్శకుడు రంజిత్, నటులు సిద్దికి, బాబురాజ్, జయసూర్య, ముఖేష్, సూరజ్ మెంజరాముడు సహా పలువురుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఇక ఆ మేరకు వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించడం విశేషం. ఈ విషయంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే నటి రాధిక హేమా కమిటీ రిపోర్ట్ పైన స్పందించడం జరిగింది. మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా చాలా ఇండస్ట్రీస్ లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయన్నారు. కొంతమంది వ్యక్తులు నటీమణుల క్యారవాన్లో కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి వారి ప్రైవేట్ వీడియోస్ చిత్రీకరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆమె ఆరోపించారు. చిత్ర పరిశ్రమలో మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడం చాలా దురదృష్టకరమన్నారు. 46 ఏళ్ల నుంచి నేను సినీ పరిశ్రమలో ఉన్నాను. అన్ని చోట్ల మహిళలకు ఇదే విధమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని నా భావన. ఇక ఒక సినిమా చిత్రీకరణలో భాగంగా కేరళ వెళ్ళినప్పుడు చోటు చేసుకున్న ఘటనను నేను ఇప్పటికీ మర్చిపోలేను. షూట్ ముగించుకొని నేను వెళ్తున్న సమయంలో సెట్ లో కొంతమంది మగవాళ్ళు ఒకే దగ్గర కూర్చొని ఫోన్ లో ఏదో చూస్తూ నవ్వుతున్నారు. ఏదో వీడియో చూస్తున్నారని అర్థమైంది. చిత్ర బృందానికి సంబంధించిన ఒక వ్యక్తిని పిలిచి ఏం చూస్తున్నారని నేను అడిగాను. క్యారివాన్ లో సీక్రెట్ కెమెరాస్ పెట్టి మహిళల ప్రైవేట్ వీడియోస్ చిత్రీకరించి వాటిని ఫోన్ లో చూస్తున్నారని చెప్పారు. ఈ విషయం తెలిసిన తరువాత నేను షాక్ అయ్యాను. ఈ అంశంపై టాలీవుడ్ స్టార్ నటి సమంత మరోసారి స్పందించారు. హేమా కమిటీ రిపోర్ట్ను స్వాగతించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉన్నది. ఇటీవలే ఈ సినిమా క్లైమాక్స్ సైతం షూట్ చేస్తున్నామని అల్లు అర్జున్ స్వయంగా తెలియజేశారు. డిసెంబర్ 6న రిలీజ్ చేస్తామని చెప్పడంతో శరవేగంగా చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందట. ఇక నిన్నటి రోజున పుష్ప సినిమా నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ నవంబర్ కల్లా పుష్ప 2 సినిమా సిద్ధమవుతుందని తెలియజేశారు. కానీ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమా షూటింగ్ ఆగిపోయిందట. అందుకు కారణం డైరెక్టర్ సుకుమార్. ఎందుకంటే సుకుమార్కు తీవ్రమైన జ్వరం రావడంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సుకుమార్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ ఉండడం చేత ఈ సినిమా షూటింగ్ బ్రేక్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన షూటింగ్ ని సెప్టెంబర్ 3వ తేదీన మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ లో వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికే పుష్ప 2 వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్న సమయంలో ఇలా సుకుమార్ కు జ్వరం రావడంతో బన్నీ అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. ఇక అల్లు అర్జున్ మాత్రం ఏది ఏమైనా డిసెంబర్ 6వ తేదీన రాబోతున్నామంటూ తెలియజేశారు. అల్లు అర్జున్ అభిమానులైతే సుకుమార్ త్వరగా కోలుకొని సినిమాని సుకుమార్ పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. మరి సుకుమార్ కు జ్వరం వస్తుందన్న వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. ఇక పుష్ప 2లో కేవలం ఇప్పటికీ 2 పాటలు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 పాటలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ఇక సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన స్టామినాతో అందిస్తున్నారు. ముఖ్యంగా పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కి భారీ క్రేజ్ ఏర్పడేలా కనిపిస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమల దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న బాబీ ఆఖరుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాకు దర్శకత్వం వహించాడు. పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఈ దర్శకుడు నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఓ మూవీని కూడా స్టార్ట్ చేశాడు. ఈ మూవీ స్టార్ట్ అయ్యి చాలా కాలమే అవుతుంది. కాకపోతే మధ్యలో బాలకృష్ణ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఈ సినిమా షూటింగ్ కొంతకాలం పాటు ఆగిపోయింది. మళ్ళీ ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయినా ఈ మూవీ విడుదల తేదీని మాత్రం మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. దానితో ఈ సినిమా అప్పుడు విడుదల కాబోతుంది, ఇప్పుడు విడుదల కాబోతుంది అని అనేక వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లుగా ఓ వార్త వైరల్ అయింది. ఇక డిసెంబర్ నెలలో ఇప్పటికీ అనేక సినిమాలు విడుదలకు రెడీగా కూడా ఉన్నాయి. ఇక జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీని విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా అనేక సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఈ 2 నెలల్లో కనుక సినిమా విడుదల కానట్లయితే డైరెక్ట్ గా ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్ కి విడుదలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తే తప్ప ఈ మూవీ ఎప్పుడు విడుదలయ్యే ఛాన్స్ ఉన్నది అనే విషయం క్లారిటీగా తెలిసే అవకాశం లేదు. సినీ సెలబ్రిటీల ప్రేమాయణాలు, పెళ్లి వ్యవహారాలు ఎప్పుడు సోషల్ మీడియా జనాలు తెలుసుకోవడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇంకా హీరో హీరోయిన్స్ ప్రేమలో కొనసాగుతున్నారంటే చాలు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. ఎక్కడికైనా వెళ్తున్నట్లుగా ఆ సినీ సెలబ్రిటీలు కనుక సంబంధించిన ఫోటోస్ ఇంటర్నెట్ లోకి వచ్చాయంటే చాలు, అవి మొత్తం సోషల్ మీడియాను చుట్టేస్తూ ఉంటాయి అనే చెప్పాలి. ఇక అయితే గత కొంతకాలం నుంచి తమ ప్రేమ వ్యవహారంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి. వీరిద్దరూ కూడా కొన్ని రోజుల పాటు తమ ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగానే ఉంచారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ కలిసి కనిపించడంతో వీరి మధ్య ఏదో నడుస్తుంది అని ఇంటర్నెట్ జనాలు కూడా మాట్లాడుకోవడం మొదలు పెట్టేశారు. చివరికి ఓ రోజు గుడిలో ఎంగేజ్మెంట్ చేసుకుని ఇక తాము ప్రేమలో ఉన్నామని అన్న విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో వీరి పెళ్ళెప్పుడు అనే విషయంపై చర్చ జరుగుతూనే ఉంది. పెళ్ళెప్పుడు చేసుకుంటారు, ఎక్కడ చేసుకుంటారు అనే విషయంపై చర్చ జరుగుతూ ఉండగా ఇదే విషయంపై హీరోయిన్ అదితి రావ్ హైదరి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వనపర్తిలోని శ్రీరంగరావు టెంపుల్లో నటుడు సిద్ధార్థ్ని పెళ్లి చేసుకుంటానని అంటూ హీరోయిన్ అదితి చెప్పుకొచ్చింది. త్వరలోనే పెళ్లి తేదీని కూడా ఫిక్స్ చేస్తాము అంటూ తెలిపింది. ఇక హైదరాబాద్ లో మా నాన్నమ్మ స్థాపించిన స్కూల్లోనే సిద్ధు మోకాలపై కూర్చొని నాకు ప్రపోజ్ చేశాడు. ఆయన ప్రపోజ్ చేసిన విధానం నాకు ఎంతో నచ్చింది. మా నాన్నమ్మ ఆశీస్సుల కోసమే ఆయన అక్కడ ప్రపోజ్ చేశాడు అంటూ అదితి చెప్పుకొచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆఖరుగా RRR అనే సినిమాలో హీరోగా నటించాడు. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని కూడా అందుకుని 1200 కోట్లకు పైగా కలెక్షన్ ను కూడా కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాతో చరణ్ కు గ్లోబల్ వైడ్ గా గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చివరి దశకు కూడా చేరుకుంది. ఈ మూవీలోని చరణ్ కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయినట్లుగా ఈ మూవీని ఈ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లుగా ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా దర్శకుడు అయినటువంటి శంకర్ భారతీయుడు 2 సినిమా విడుదల సమయంలో గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన రామ్ చరణ్ పోర్షన్ షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 10 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. దానిని త్వరలో పూర్తి చేస్తామని కూడా అంటున్నారు. ఇక భారతీయుడు 2 సినిమా విడుదల అది ఇప్పటికే ఈ నెల రోజులు పూర్తయింది. ఇంకా కూడా గేమ్ చేంజర్ షూటింగ్ మొత్తం పూర్తి కాలేదని తెలుస్తోంది. ఇంకా ఈ మూవీకి సంబంధించిన కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లుగా దానిని రేపో ఎల్లుండో సిరిసిల్లలో షూటింగ్ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇకపోతే సిరిసిల్లలో రేపు ఎల్లుండి శ్రీకాంత్, SG సూర్య మరికొందరు నటులపై చిత్రీకరణను ఈ మూవీ యూనిట్ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఈ మూవీ బృందం వారు స్టార్ట్ చేశారు.